శ్రీ అన్నమాచార్య తాళ్లపాక అనే గ్రామంలో జనమేజయ మహారాజు నిర్మించిన చెన్నకేశవ స్వామి మందిరం ఉన్నది. చెన్నకేశవ మందిరం యొక్క పూజారి అయిన విట్లయ్య వ్యవసాయం కూడా చేసేవారు. విట్లయ్య తన ఏకైక కుమారుడైన నారాయణయ్యను చదువు కోసం సమీపంలో ఉన్న ఉటకూరు పంపించెను. నారాయణయ్య యొక్క గురువు దుర్వాసముని వలె కోపం కలవారు. నారాయణయ్యకు జ్ఞాపకశక్తి తక్కువ. గురువు పెట్టే బాధలకు నారాయణయ్య చనిపోవాలనుకున్నారు. ఊరి పొలిమేరలో చింతలమ్మ గుడి వద్ద ఉన్న పుట్టలో పాము ఉన్నదని చూసినవాళ్లు చెప్పుకొనుచుండగా నారాయణయ్య వినెను. నారాయణయ్య పాముకాటుతో మరణించాలని ఒకరోజు రాత్రి వెళ్లి పుట్టలో చెయ్యి పెట్టెను. చింతలమ్మ ప్రత్యక్షమై, నీవు ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు అని అడిగెను. తన గురించి, తన గురువు గురించి నారాయణయ్య తెలిపెను. చింతలమ్మ, నీవు గొప్ప పండితుడవు అవుతావు, అంతేకాక నీ మనుమడు వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు అవుతాడు అని అతడిని దీవించింది. కాలక్రమేణా నారాయణయ్య పండితుడు అయ్యెను. నారాయణయ్యకు వివాహం అయ్యాక ఒక కుమారుడు జన్మించెను. ఆ కుమారునికి నారాయణసూరి అని పేరు పెట్టెను. నారాయణసూరికి లక్కమాంబతో వివాహం జరిగింది. వీరికి సంతానం లేనందువలన వెంకటాచలం వెళ్లి వెంకటేశ్వర స్వామిని, మీ భక్తుడయ్యే పుత్రుడిని ప్రసాదించమని ప్రార్థించిరి. వెంకటేశ్వర స్వామి దయవలన వీరికి 1408 మే 9న విష్ణు ఖడ్గమైన నంద కటారి కుమారునిగా జన్మించెను. నారాయణసూరి తనకు జన్మించిన కుమారునికి అన్నమయ్య అని పేరు పెట్టిరి. అన్నమయ్య యొక్క తల్లి లక్కమాంబ మరియు ఇంటిలోని పెద్దలు అన్నమయ్యకు భారతం, రామాయణం, భాగవతం, వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం వంటి కథలను తెలిపేవారు. అన్నమయ్య ఆటలు ఆడుతూ స్నేహితులతో తిరుగుతూ ఉండేవారు. ఆయనకు 8 సంవత్సరాల వయసులో ఒకరోజు అన్నమయ్యను గడ్డిని కోసుకొని రమ్మని తల్లిదండ్రులు కొడవలిని ఇచ్చి పంపించిరి. అన్నమయ్య గడ్డి కోస్తూ ఉండగా వేలు తెగినది. ఆ సందర్భంలో అటువైపుగా కొంతమంది భక్తులు తిరుమల వెళ్ళుచుండిరి. అన్నమయ్య వారితోపాటు తిరుమల వెళ్లి అక్కడ వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ కీర్తిస్తూ ఉండెను. అన్నమయ్య కనపడకపోవడంతో ఆయన తల్లిదండ్రులు అన్నమయ్యను వెతుకుతూ వెంకటాచలం వెళ్ళిరి. వెంకటాచలంలో అన్నమయ్యను చూసి అతడిని ఇంటికి రమ్మనగా ఆయన రాననెను. నారాయణసూరి తన కుమారుడు ఇంటికి వచ్చేటట్లు చేయమని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించగా ఆ రోజు రాత్రి వెంకటేశ్వర స్వామి అన్నమయ్య కలలో కనిపించి, నీవు ఇంటికి వెళ్లి వివాహం చేసుకొని నా గురించి అంతటా తిరుగుతూ ప్రచారం చేయమని తెలిపెను. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి తెలిపినట్లు ఇంటికి వెళ్లి కొన్ని సంవత్సరాల తరువాత అక్కలమ్మ, తిరుమలమ్మ అనే ఇద్దరిని వివాహం చేసుకొనెను. అన్నమాచార్య ఆంధ్ర, తమిళనాడు పరిసర ప్రాంతాలలో తిరుగుతూ వెంకటేశ్వర స్వామి గురించి ప్రచారం చేసెను. అన్నమాచార్య అహోబిలంలోని శ్రీ సద్గోపముని అనే శ్రీ వైష్ణవ ఆచార్యుల వద్ద వైష్ణవ సిద్ధాంతాన్ని నేర్చుకొని దీక్ష స్వీకరించారు. అన్నమాచార్య తన గురువగు సద్గోపమునిని కీర్తిస్తూ ఒక కీర్తనను ఈ విధముగా వ్రాసెను: మోక్షానికి దారిని చూపించేవారు, భక్తులందరికీ సులభమైనవారు, హరికి ప్రియమైనవారు అగు సద్గోపమునిని దర్శించండి. శ్రీరంగనాథునికి, వరదరాజస్వామికి, వెంకటేశ్వర స్వామికి, అహోబిలంలోని నరసింహస్వామికి సేవ చేయడంలో శ్రద్ధగల సద్గోపమునిని అందరూ దర్శించండి, ప్రణామాలు చేయండి. వెంకటేశ్వర స్వామి కీర్తనలు. అన్నమాచార్య వెంకటేశ్వర స్వామి మీద అనేకమైన కీర్తనలను రచించారు. అందులోని కొన్ని కీర్తనల భావం: పద్మముల వంటి నేత్రాలతో, చిరునవ్వుతో ప్రకాశించే ఎంతో అందమైన శరీరం కలవారు ఆ పరంధాముడు. పట్టు ధోవతిపై నిగనిగలడే నందక ఖడ్గం, నాభియందు కమలం, శంఖ చక్రాలతో ఉన్న చేతులు, వక్షస్థలంలో ఉన్న కౌస్తుభమణి, మెడలో ప్రకాశిస్తున్న రత్నాల హారాలు, బంగారు హారాలు, మేలైన భుజకీర్తులు, తెల్లని ముత్యాల హారం, శిరస్సున వజ్రాల కిరీటంతో వెంకటేశ్వర స్వామి ఎంతో సౌందర్యంగా వెలుగొందుతున్నారు. వెంకటేశ్వరా, నా కోరికలను తీర్చుకొనుటకు మీ నామమే చాలును. నన్ను పవిత్రుని చేయుటకు మీ తీర్థమే, చరణామృతం, చాలును. నాలోని పాపాలు పోవుటకు మీ ప్రసాదమే చాలును. నన్ను గొప్పవాడిని చేయుటకు మీ సేవ చాలును. నన్ను రక్షించుటకు నా శరీరం మీద ఉన్న నీ తిలకాల గుర్తులు చాలును. చక్కటి సుఖానికి నిన్ను స్మరించుటే చాలును. నన్ను అన్ని రకములుగా రక్షించుటకు మీరు ఉండగా నేను వేరొకరిని వెదకుట అనవసరము. ఓ వెంకటేశ్వర స్వామి, తెల్లవారుతున్నది. వింత వింతలైన మా కోరికలను వినడానికి మేల్కొనుము. మిమ్మల్ని సేవించడానికి దేవతలు, మునులు వచ్చారు. వారి సేవలను స్వీకరించడానికి పద్మముల వంటి మీ కనులను తెరిచి మేల్కొనుము. గంధర్వులు,
కిన్నెరులు, యక్షులు నిన్ను కీర్తిస్తున్నారు. ఆ కీర్తనలను వినడానికి మేల్కొనుము. ఆదిశేషుడు, తుంబురుడు, నారదుడు మరియు బ్రహ్మ మొదలగు వారు మీ పాదాలకు మ్రొక్కుటకు వేచి ఉన్నారు. వారి నమస్కారాలను స్వీకరించడానికి జగన్మాత అయిన అలమేలుమంగను కన్నులారా చూసి మేల్కొనుము. వెంకటేశ్వర స్వామి చెయ్యి ఎందరికో అభయం ఇచ్చినది. మత్స్యావతారంలో బ్రహ్మదేవునికి వేదాలను వెతికి తెచ్చి ఇచ్చిన చెయ్యి. కూర్మావతారంలో మందర పర్వతాన్ని పైకెత్తి కూర్మ భగవంతుని వీపు మీద ఉంచిన చెయ్యి. వరాహావతారంలో భూదేవిని కౌగిలించుకున్న చెయ్యి. నరసింహావతారంలో పదునైన గోళ్లు గల చెయ్యి. వామనావతారంలో బలి చక్రవర్తి నుండి దానం తీసుకున్న చెయ్యి. పరశురామావతారంలో ఎందరికో దానం చేసిన చెయ్యి. రామావతారంలో సముద్రాన్ని బాణం దగ్గరకు తీసుకువచ్చిన చెయ్యి. బలరామావతారంలో నాగలిని ధరించిన చెయ్యి. కృష్ణావతారంలో పురసతులను స్పర్శించిన చెయ్యి. కల్కి అవతారంలో ఖడ్గాన్ని ధరించే చెయ్యి. వెంకటేశ్వర స్వామి కొండలంత వరాలను ఇచ్చేవారు. కుండలు చేసి జీవించే కుమ్మరి భక్తునికి, భీమునికి కోరిన మోక్షాన్ని ఇచ్చినరు. తొండమానుడు రమ్మనిన చోటుకు వెళ్ళినరు. అనంతాచార్య త్రవ్విన మట్టిని మోసినరు. తిరుమల నంబి కోరిన విధంగా మాట్లాడినరు. కంచి వరదరాజ స్వామి భక్తుడు తిరుక్కచ్చి నంబిని తన దగ్గరకు రప్పించినరు. తనను స్మరించిన వారిని దయతో రక్షించును. నారాయణ, మీకు నమస్కారము. నారదమునిచే, శివునిచే స్తుతింపబడిన వాడవైన మీకు నమస్కారము. మురుడనే రాక్షసుని సంహారించినవాడా, ముకుందమను మణిని ధరించినవాడా, శ్రీదేవికి భర్త అయినవాడా, గరుత్మంతుని వాహనముగా కలిగినవాడా, పద్మము వంటి నాభి కమలం గలవాడా, పురుషులలో ఉత్తముడా, బద్ధజీవుల సంసార బంధనాలను విడిపించువాడా, మీకు నమస్కారము. సూర్యచంద్రులు నేత్రములుగా కలవాడా, బ్రహ్మదేవునిచే స్తుతింపబడినవాడా, క్షీర సముద్రంలో శయనించువాడా, బలి చక్రవర్తిని బంధించినవాడా, గోపికలకు ప్రియమైనవాడా, దేవతలందరికంటే ప్రధానమైన దేవుడా, 4 వేదాలచే స్తుతింపబడినవాడా, నాయందు దయ గలవాడా ఓ వెంకటేశ్వరా, మీకు నా నమస్కారము. వెంకటేశ్వరుని పాదాలను బ్రహ్మ కడిగెను, అభిషేకం చేసెను. వామనావతారంలో భూమిని కొలిచినది ఆ పాదం. బలి చక్రవర్తి తలపై ఉంచినది ఆ పాదం. ఆకాశమును ఆక్రమించినది ఆ పాదం. ఇంద్రుడిని రక్షించిన పాదాలు. ఆహల్య పాపమును పోగొట్టిన పాదాలు. కాళీయ నాగుని శిరములపై నాట్యమాడిన పాదాలు. లక్ష్మీదేవి సేవ చేసే పాదాలు. యోగులను రక్షించిన పాదాలు. శ్రేష్టమైన వెంకటగిరిలో స్థిరమైన ఆ పాదాలు మోక్షాన్ని ఇచ్చును. శ్రీకృష్ణుని కీర్తనలు. అన్నమాచార్య కృష్ణుని మీద అనేకమైన కీర్తనలను రచించారు. అందులోని కొన్ని కీర్తనల భావం: యశోదమాతకు అర్ధరాత్రి వేళలో ఒక కుమారుడు జన్మించెను. ఆ బాలుడు పూతన చనుబాలను త్రాగెను, ఆవులను కాసెను, బండిని తన్నేను, మద్ది చెట్లను పడవేసెను, చిటికెన వ్రేలుతో కొండను ఎత్తెను, గోపికలతో రాసలీలలు చేసెను. ఆ బాలుడు మురళిని ధరించెను, కాళీయ నాగు యొక్క అహంకారాన్ని అంచెను, కంసుని సంహరించెను, దేవతలను పరిపాలించి తన అధికారాన్ని చూపించెను, 16,000 మంది రాణులను పోషించెను. ఓ యశోదమ్మా! కృష్ణుని శరీరాన్ని ఊపవద్దు. అలా ఊపితే కడుపులోని లోకాలు కదిలిపోతాయి. మరిగే పాలు పొంగుతున్నాయి. ఆ పాల దగ్గర ఉన్న కృష్ణుడిని దూరంగా తీసుకువెళ్ళండి. మా బాలకృష్ణుని యొక్క సన్ననైన నడుము దగ్గర పట్టుకొని పైకి లేపితే పొట్టలోని లోకాలు అణిగిపోతాయి. అందువలన అలా లేపవద్దు. ఓ అమ్మా! ఈ విధంగా కృష్ణుడిని బాధపెట్టక ఉయ్యాలలో పరుండబెట్టుము. వెంకటాచలంలో ఉన్న వెంకటేశ్వరుణ్ణి, కృష్ణుడిని మీ కఠినమైన మాటలతో దండించవద్దు. ఓ కృష్ణ! బృందావనంలోని గోవర్ధన పర్వతమును మీరు చిటికెన వ్రేలుతో ఎత్తినా, మీ శక్తిని గోపికలు గ్రహించలేక మీ మీద చాడీలు చెప్పేవారు. ఈ చిన్ని కృష్ణుడు దేవకికి జన్మించి, యశోద దగ్గరకు శిశువుగా పెరుగుటకు వచ్చెను. 14 లోకాలను సృష్టించిన బ్రహ్మకు ఈ బాలకృష్ణుడు తండ్రి. అనేకసార్లు కృష్ణుడు ఎగిరి ఎగిరి ఉట్ల మీది వెన్నకుండలను పగులగొట్టేను. ఒక గోపిక కృష్ణుని కొట్టడానికి వెళితే, ఇంకొక గోపిక ఓ అమ్మా! కృష్ణుని కొట్టవద్దు. అంత అందమైన ఆ కృష్ణుని రూపాన్ని చూస్తుంటే నీకు ఎలా కొట్టాలనిపిస్తుంది అని మందలించెను. రేపల్లెలోని అందరి ఇండ్లలోని వెన్నలను తిని కృష్ణుడు సాయంత్రానికి ఇంటికి వచ్చేవారు. గోపికలు కృష్ణుని మీద ఫిర్యాదులు చేసేవారు. గోపికల ఫిర్యాదులను విన్న యశోదమ్మ సాయంత్రానికి ఇంటికి వచ్చిన కృష్ణుని కోపంతో కొట్టడానికి వెళితే, కృష్ణుడు అమ్మా! అమ్మా! నన్ను కొట్టవద్దు. నేను ఎలాంటి తప్పు పని చేయలేదు అంటూ యశోదమ్మ కాళ్లకు మొక్కును.
కొన్నిమార్లు అనేకమంది గోపిక స్త్రీలు నల్లనయ్య మీద ఫిర్యాదు చేయడానికి రాగా ఏమీ తెలియని అమాయకునివలే యశోదమ్మ వద్ద పాలు త్రాగును. సర్వమునకు మూలకారణుడైనట్టి ముద్దులు కురిపించు కృష్ణుడు ఇప్పుడు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామిగా వెలిసెను. ఉయ్యాలలో ఉన్న చిన్ని కృష్ణుని గొల్లభామలు చూసి ఆ ఉయ్యాల దగ్గరకు వచ్చి ఆ ఉయ్యాలను ముందుకు వెనుకకు ఊపసాగిరి. అప్పుడే యవ్వనంలోనికి వచ్చిన గోపికలు బంగారు ఉయ్యాల దగ్గరకు వచ్చి పసిపిల్లలు నిద్రించేటప్పుడు పాడే పాటలను పాడుతూ లాలి లాలి లాలమ్మ అని పాటలు పాడిరి. తామర పువ్వుల రేకుల వంటి కనులు గల గోపికలు కాలిగజ్జలు ధిమి 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 అని చప్పుడు చేస్తుండగా వెంకటేశ్వరుణ్ణి బాలకృష్ణుణ్ణి చేరి ఆడుచుండిరి. శ్రీరాముని కీర్తనలు. అన్నమాచార్య శ్రీరాముని గురించి అనేకమైన కీర్తనలను రచించారు. అందులోని ఒక కీర్తన భావం: నీటికి ఆధారమైన సముద్రుడిని భయపెట్టి లక్ష్మణునికి ఆనందాన్ని కలిగించిన ఓ రామా, శివుని ధనుస్సు విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్న ఓ రామా, సుగ్రీవుని రక్షించి కోసల దేశమును అయోధ్యను పరిపాలించిన రామా, విశ్వామిత్ర ముని యజ్ఞాన్ని రక్షించిన ఓ కౌసల్యకుమారుడా, రామా మీకు జయము జయము. నీ శత్రువు అయిన రావణాసురుని సంహరించిన రామా, సూర్యవంశంలో జన్మించిన ఓ రామా, ధనుస్సును ధరించి మునులను రక్షించిన రామా, అహల్యను ఉద్ధరించిన రామా, శివుని భార్య పార్వతి దేవిచే స్తుతింపబడిన రామా, మీ ప్రతాపముతో మాయలేడిని సంహరించిన రామా, లవకుశులకు ప్రియమైన రామా, మంచి గుణాలు కలిగిన రామా, నా మనసులో శాశ్వతంగా నిలచిన రామా, మన్మధుని కంటే అందమైన రామా, ఎల్లప్పుడూ భక్తుల మనస్సులలో ఉండే రామా, అందమైన అయోధ్యలో నివసించే రాముడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామిగా మన ఎదుట ఉండెను. ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కరించి సేవించండి. హరినామం గురించి అన్నమాచార్య హరినామం మీద ఎన్నో కీర్తనలను వ్రాశారు. అందులోని కొన్ని కీర్తనల భావం: వెంకటేశ్వర, మీ నామమే మాకు ఆధారం, అదే పాతిపెట్టబడిన సొమ్ము, మీ నామమే జీవునికి మీకు తేడా తెలుపును. వెంకటేశ్వర, గోవింద, శ్రీధర, పద్మనాభ, దామోదర, కృష్ణ వంటి మీ నామాలకు నా నమస్కారములు. అన్ని మంత్రములు వెంకటేశ్వర మంత్రములోనే ఉన్నవి. నారాయణ మంత్రమును నారదముని ఎల్లప్పుడూ కీర్తించును. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదునికి నరసింహ మంత్రము లభించెను. విభీషణునికి శ్రీరామ మంత్రము లభించెను. ధ్రువునికి వాసుదేవ మంత్రము లభించెను. శ్రీకృష్ణ మంత్రము అర్జునునికి లభించెను. నారాయణుడే తన ఎదుట ఉన్నట్లు భావించి వ్యాసుని కుమారుడైన శుకుడు ఓం నమో నారాయణాయ అను మంత్రమును జపించెను. నా గురువైన సద్గోపముని ద్వారా నాకు వెన్నెల వంటి వెంకటేశ్వర మంత్రము లభించెను. భక్తులారా, ఆకలైన వేళ, అలసిపోయిన వేళ, ఇతరులు బంధించిన వేళ అందమైన ప్రకాశవంతమైన శ్రీహరి నామమే గతి. వేరొక గతి లేదు. ఆపదలలో ఉన్నప్పుడు, ఇతరులు అవమానించినప్పుడు, పాపములు చేసినప్పుడు, భయము కలిగినప్పుడు హరినామమే గతి. శ్రీహరి నామాన్ని వదిలి ఇతర మార్గాలను వెతికినప్పటికీ వేరే గమ్యమేమీ లభించదు. సంకెళ్లతో బంధించిన వేళ, ఇతరులు చంపుటకు వచ్చిన వేళ, అప్పులవారు హింసించిన వేళ వెంకటేశ్వర నామమే నిన్ను అన్ని కష్టముల నుండి విడిపించును. మూర్ఖ బుద్ధితో నీవు వేరొక మంత్రమును వెతికినా, జపించినా నీకు వేరే దారి లేదు. భక్తులారా, బాధ, కోపము, కష్టాలను నశింపజేసే వెంకటేశ్వరుని యొక్క నామం అందరికీ సంతోషాన్ని కలిగించును. హరినామం సమస్త ప్రాణులను రక్షించును. అందువలన వేదాల కంటే గొప్పదైన హరినామాన్ని ఎల్లప్పుడూ జపించండి. హరినామం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది మోక్షాన్ని ఇస్తుంది. బ్రహ్మ ఎల్లప్పుడూ హరినామాన్ని జపిస్తుండును. హిమవంతుని కూతురు పార్వతీదేవి ఈ హరినామాన్ని మనసులో తలచుచుండును. హరినామం అనే అమృతం మీకు చాలదా? అంతకంటే రుచిని ఇచ్చేది ఏది ఉన్నది? జన్మ మృత్యువులను తొలగించుటకు, 10,000 నరక కూపములను పోగొట్టుకొనుటకు, దరిద్రము, దోషములు తొలగించుకొనుటకు, పాపాల చీకటిని పారద్రోలుటకు కల్పవృక్షం, కోరిన కోరికలను తీర్చే చెట్టు వంటి హరినామము సరిపోవును. కలియుగ చదువులు. కలియుగ చదువుల గురించి అన్నమాచార్య ఒక కీర్తన వ్రాసిరి. ఆ కీర్తన భావం: ఈ కలియుగంలో ఏ రోజు చదువు ఆ రోజుకే పరిమితం. అంటే ఈ జన్మలో చదివినది ఈ జన్మకే, వచ్చే జన్మలో చదివినది వచ్చే జన్మకే. భగవంతుని తెలుసుకొనుటకే వెనుకటి తరంవారు చదువుకున్నారు. వెంకటేశ్వరుని మరిచిపోవడానికే కలియుగంలో చదువుతున్నారు. పుట్టించినవాడిని భగవంతుడిని ధిక్కరించుటకే కలియుగంలోని చదువు పనిచేస్తుంది. వెంకటేశ్వరుని దర్శించుటకే బ్రాహ్మణులు చదువుకున్నారు. సంపదలను మరియు భౌతిక సుఖాలను ఇచ్చే చదువులు వెంకటేశ్వరుని మరచుటకే ఉన్నాయి.
విష్ణువును మనసులో నెలకొనున్నట్లు చేయలేని చదువు పనికిమాలిన చదువే. ఆధ్యాత్మిక కీర్తనలు. అన్నమాచార్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తూ ఎన్నో కీర్తనలను వ్రాశారు. వాటిలోని కొన్ని కీర్తనల భావం: ప్రాణం ఉన్న మానవుడు ఎవరికి సంబంధించినవాడు? ఎవరికి ఏమవుతాడు? ఈ జీవుడు ఆత్మ వెనుకటి జన్మలలో ఎందరికో జన్మించి కుమారుడు అయినాడు. ఎందరికో తోబుట్టువైనాడు. ఎందరికో చుట్టమయ్యాడు. ఈ జన్మలో ఎందరికో దుఃఖాన్ని కలిగిస్తున్నాడు. వచ్చే జన్మలో ఎందరికో దుఃఖాన్ని కలిగిస్తాడు. ఈ ఆత్మ ఎక్కడెక్కడ తిరుగుతుంది? ఎన్ని చోట్ల పుట్టి ఎంతమందిని బంధువులుగా చేసుకొనెను? రాబోవు జన్మలో ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళును? ఆలోచించి చూస్తే ఆత్మకు స్థిరమైన స్థలం లేదు. ఆత్మ ధరించిన శరీరాలు నశిస్తున్నాయి. కాని జీవాత్మ ఆత్మ నశించడం లేదు. వెంకటేశ్వరుని మాయకులోనైన ఈ జీవాత్మ ఎన్నెన్నో జన్మలను పొంది కుమారుడు, సోదరుడు, తండ్రి, తాత ఇలాంటి పదవులను పొందుతున్నాడు. పుట్టుట నిజము, మరణించుట నిజము, నట్టనడుమ బ్రతికేది నాటకము. తినునది అన్నము, చుట్టుకున్నది బట్ట. ఆ రెండింటి కొరకు చేయు పోరాటము నాటకము. ఈ ఆత్మ ఎవరెవరికి సంబంధించినది? ఎవరికి ఏమవుతుంది? అందువలన ఆత్మ మరియు ఈ ప్రపంచం గురించి తెలుసుకొని మోక్షాన్ని పొందుము. స్వప్నంలోని కలలవలె సంపదలు అశాశ్వతమైనవి. కుటుంబ ప్రేమలు ఆకాశంలోని మెరుపుల వంటివి. ఓ మనసా, తాత్కాలికమైన ఆనందాలకు బానిసవు కావద్దు. ఈ ప్రపంచం నశించేది. ఈ ప్రపంచం అందరినీ మోహింపజేయుచున్నది. శరీరం ముసలిది అవుతుంది గాని మనసు మాత్రం యవ్వనంలోనే ఉండి కోరికలను కలుగజేస్తుంది. ఓ మనసా, జీవుడా, సాయంకాలములే మరణములు, ఉదయాలే జన్మములు. ఓ జీవుడా, నీకు తృప్తి ఉంటే కొద్దిగా లభించినా తృప్తి కలుగుతుంది. తృప్తి లేకుంటే లోకమంతా లభించినా నీకు సరిపోదు. ఓ జీవుడా, యవ్వనంలోని కోరికలను తీర్చుకొనుట నీ తరం కాదు. చెరువులోని నీరు ఎంత ఉన్నా తామర మొక్క అంతకంటే పైకి వచ్చును. అలాగే నీ శక్తి ఎంత ఉంటే అంతకంటే ఎక్కువ కోరికలు నీకు కలుగును. కోరికలను తీర్చుకొనుటకు జీవితమంతా పనిచేసినా అవి మిగిలే ఉండును. కనుక భౌతికమైన కోరికలను వదిలి లక్ష్మీపతి అయిన వెంకటేశ్వర స్వామిని శరణు వేడుము. వెంకటేశ్వరా, జీవితమనే ప్రయాణం చేసి ఇన్ని దినాలు బ్రతికి బాగా అలసిపోయితిని. ఇక ప్రయాణించే, జీవించాలని ఓపిక లేదు. ఇక ఇప్పుడు మీరే రక్షించండి. నేను కోరుకున్న కోరికలు మీ అనుగ్రహం లేకపోతే తీరవు. పాపపుణ్యాలనే త్రాళ్ళు ఈ జీవుని బంధించును. మీరు ఆ పాపపుణ్యాలను త్రెంపి మోక్షమును ప్రసాదించుము. పెనుగొండను పరిపాలించే సాళ్వ నరసింహ రాయలు అన్నమాచార్యను తన ఆస్థానంలో గురువుగా నియమించుకొనెను. అన్నమాచార్య వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతిదేవి గురించి కీర్తనలు పాడేవారు. ఈ కీర్తనలను విన్న నరసింహ రాయలు అన్నమాచార్యతో తన మీద కూడా ఒక కీర్తన పాడమన్నాడు. అన్నమాచార్య, హరి హరి అంటూ చెవులు మూసుకొని, నాలుక ఉన్నది నారాయణుని స్తుతించుటకు, నరుని స్తుతించుటకు కాదు అనేను. ఈ తిరస్కార మాటలను విన్న నరసింహ రాయలు అన్నమాచార్యను సంకెళ్లతో బంధించి చెరసాలలో వేయించెను. చెరసాలలో అన్నమాచార్య వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ కీర్తనలను పాడగానే సంకెళ్ళు తెగిపోయాయి. ఈ విషయానికి సైనికులు రాజుకు తెలిపారు. రాజు నమ్మక, తానే స్వయంగా వచ్చి చూడగా సంకెళ్ళు క్రింద పడి ఉండెను. తరువాత రాజు తానే స్వయంగా అన్నమాచార్యను సంకెళ్లతో బంధించెను. రాజు చూస్తుండగానే సంకెళ్ళు ఊడిపోయాయి. అప్పుడు రాజు అన్నమాచార్య పాదాల మీద పడి తన తప్పును క్షమించమని ప్రార్థించెను. అన్నమాచార్య రాజును క్షమించి, భక్తులకు ఇలాంటి అవమానాలు చేయవద్దని ఉపదేశం చేసి, రాజుల వద్ద ఉండడం మంచిది కాదు అనుకొని తిరుమల వెళ్లి అక్కడ భక్తుల సాంగత్యం చేస్తూ వెంకటేశ్వర స్వామిని సేవించెను. ఈ సంఘటన తరువాత అన్నమాచార్య రాజులు మరియు ధనవంతుల అవసరం భక్తులకు లేదంటూ ఒక కీర్తన వ్రాసిరి. ఆ కీర్తన భావం: మేము విష్ణుభక్తులము, విష్ణుమూర్తి యొక్క దాసులము గనుక పుట్టుకతోనే ఐశ్వర్యవంతులము. జన్మించిన తరువాత పదవులను పొంది, ప్రభువులైన వారి ధనము మాకు అవసరంలేదు. మేము లక్ష్మీదేవి యొక్క భర్తను శరణు పొందినందున ఇతరుల ఐశ్వర్యాలతో మాకు పనిలేదు. వారు మాకు ధనం ఇవ్వనవసరం లేదు. ఈ భూమి మీద లభించే సమస్త సంపదలు భూదేవి నుండి లభించును. భూదేవి నారాయణుని భార్య. మేము నారాయణుని దాసులము. కావున నారాయణుడు మమ్మల్ని రక్షించి సమస్త సంపదలను ఇచ్చును. అందువలన ఇతరుల సంపదలు మాకు అవసరం లేదు. ఈ లోకంలోని పదవులను బ్రహ్మ ఇచ్చును. బ్రహ్మ యొక్క తండ్రి నారాయణుడు. నారాయణుడే మాకు ప్రభువు. బ్రహ్మ నియమించిన ప్రభువులతో మాకు ఏమి పని?
ఓ భక్తులారా, మీరు ఎన్ని పురాణాలైనా, ఏ శాస్త్రమైనా చదవండి. అందులో ఎక్కడ కూడా విష్ణుభక్తుడు నశించిన సందర్భం లేదు. అన్నమాచార్య రచించిన 32,000 కీర్తనలను ఆయన యొక్క పుత్రులు, రాగిరేకులపై వ్రాయించి వెంకటేశ్వర స్వామి మందిరంలో భద్రపరిచారు. సంకీర్తనలు భద్రపరిచిన ఆ గదిని సంకీర్తన అర అని అంటారు. పూర్వం వెంకటేశ్వర స్వామికి ఉత్సవాల సమయంలో మాత్రమే కళ్యాణం జరుగుతుండేది. అన్నమాచార్య నిత్యం కళ్యాణం జరిగేటట్లు ఏర్పాటు చేశారు. ఇలా నిత్య కళ్యాణం ప్రారంభించినందుకు వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యను మామ అని పిలిచెను. అన్నమాచార్య 95 సంవత్సరాలు జీవించి 1503 సంవత్సరంలో శరీరాన్ని వదిలి వైకుంఠానికి వెళ్ళెను. శ్రీపాదరాజ తీర్థులు, శ్రీపాదరాయులు. మధ్వ సాంప్రదాయంలోని శ్రీపాదరాజ తీర్థులు 1412 సంవత్సరంలో గిరియమ్మ మరియు శేషగిరియప్ప అనే దంపతులకు బెంగుళూరులోని అబ్బూరు అనే గ్రామంలో జన్మించిరి. వీరి జన్మనామం లక్ష్మీనారాయణ, సన్యాసనామం శ్రీపాదరాజ తీర్థులు. చంద్రగిరిని పరిపాలించే సాళువ నరసింహులు శ్రీపాదరాజ తీర్థులను తిరుమలలోని వెంకటేశ్వర స్వామి సేవా బాధ్యతలను స్వీకరించమని ప్రార్థించిరి. శ్రీపాదరాజ తీర్థులు అంగీకరించి తన నుండి శిక్షణ పొందిన వ్యాసతీర్థులను తిరుమలలోని వెంకటేశ్వర స్వామి సేవా బాధ్యతలను స్వీకరించమని పంపించిరి. శ్రీపాదరాజ తీర్థులు చాలాసార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించి సేవించి ఎన్నో కీర్తనలను వ్రాసిరి. అందులోని కొన్ని కీర్తనల భావం: శేషాచలంలో నివసిస్తూ దర్శనమిచ్చి ఓ వెంకటేశ్వరా, నా నాలుకకు మీ హరినామమే అలంకరణ, నా కాళ్లకు నీ ధామానికి నడిచి రావడమే అలంకరణ, నా చెవులకు మీ కథాశ్రవణమే అలంకరణ, నా చేతులకు మీకు సేవ చేయడమే అలంకరణ, మానవులకు గౌరవమే అలంకరణ, మునులకు జ్ఞానమే అలంకరణ, మీ మందిరానికి తులసి వనమే అలంకరణ, పతివ్రతకు భర్త సేవ చేయడమే అలంకరణ. దోషాలను తొలగించి ఓ వెంకటేశ్వరా, మీకు జయము జయము. మహిమలను చూపి ఓ వెంకటేశ్వరా, మీకు జయము జయము. లక్ష్మీదేవితో నివసించి ఓ వెంకటేశ్వరా, మీకు జయము జయము. బ్రహ్మదేవుని తండ్రివైన ఓ వెంకటేశ్వరా, మీకు జయము జయము. గజేంద్రుని రక్షించిన ఓ వెంకటేశ్వరా, మీకు జయము జయము. అందరిని మోహింపజేసే సుందరమైన రూపంకల వెంకటేశ్వరా, మీకు జయము జయము. శ్రీనివాసా, మీరు భక్తులకు దర్శనం ఇచ్చేవారు. భక్తి లేని వారికి మీరు దర్శనం ఇవ్వరు. మీరు మీ భక్తుల హృదయంలో ప్రకాశిస్తావు, దీనులను ఉద్ధరిస్తావు. బద్ధజీవుల కొరకు ఎన్నో అవతారాలను ధరించితివి. మిమ్మల్ని స్మరించిన వారి పాపాలను పారద్రోలి జన్మ మృత్యువుల నుండి కాపాడతరు. శ్రీ వ్యాసతీర్థులు. వ్యాసతీర్థులు కర్ణాటకలోని బన్నూరు అనే గ్రామంలో 1447 సంవత్సరంలో మల్లన్న మరియు అక్కమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించిరి. మధ్వ సాంప్రదాయంలోని బ్రహ్మణ్య తీర్థుల వద్ద సన్యాసాన్ని స్వీకరించిరి. వీరి సన్యాసనామం వ్యాసతీర్థులు. చంద్రగిరిని పరిపాలించే సాళువ నరసింహులు మధ్వ సాంప్రదాయంలోని శ్రీపాదరాజ తీర్థుల వారిని తిరుమలలో వెంకటేశ్వర స్వామి సేవా బాధ్యతలను స్వీకరించమని ప్రార్థించిరి. శ్రీపాదరాజ తీర్థులు అంగీకరించి తన నుండి శిక్షణ పొందిన వ్యాసతీర్థులను తిరుమలలోని వెంకటేశ్వర స్వామి సేవా బాధ్యతలను స్వీకరించమని పంపించిరి. వ్యాసతీర్థులు శ్రీపాదరాజ తీర్థుల కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి మందిర బాధ్యతలను స్వీకరించి వెంకటేశ్వర స్వామిని 12 సంవత్సరాలు సేవించిరి. వ్యాసతీర్థులు వెంకటేశ్వర స్వామిని ఈ విధముగా స్తుతించిరి: వెంకటేశ్వర స్వామి పాదాలు ఆనందానికి నిలయం. ఆ పాదాలు బంగారు పట్టగొలుసులతో అలంకరించబడి ఉన్నాయి. ఆ పాదాలను అందరూ దర్శించి పూజించాలి. వెంకటేశ్వర స్వామి 2 చేతులలో శంఖచక్రాలను ధరించి 3వ చేతితో తన పాదాలను ఆశ్రయించమని చూపిస్తున్నారు. 4వ చేతితో మీకు ఎలాంటి భయం లేదని దీవిస్తున్నారు. మాణిక్యకాంతిలా వెలుగుతున్న వెంకటేశ్వర స్వామి శిరమున కిరీటం, నుదుటన తిలకం, చెవులకు కుండలాలు, మెడలో శ్రీవత్స కౌస్తుభము, బంగారు ఆభరణాలతో, పట్టు పీతాంబరాలతో కోటి మన్మధులను కూడా ఆకర్షించే సుందరమైన రూపం గల ఆ స్వామిని నేను భజిస్తున్నాను. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. భగవంతుడు ఈ భౌతిక జగత్తులో ప్రతి యుగంలో అవతరిస్తుండును. భగవంతుడిని అవతరించమని ఎవరూ ఆదేశించరు. ఈ భౌతిక ప్రపంచంలో బాధపడుతున్న జీవుల మీద దయ చూపడం కోసం భగవంతుడు అవతరిస్తుండును. పండితులు కూడా భగవంతుడు ఈ భూమి మీద ఎలా అవతరించగలడని సందేహపడుతుంటారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ధర్మాన్ని రక్షించుటకు,
సాధువులను రక్షించుటకు మరియు దుర్మార్గులను సంహరించుటకు నేను ప్రతి యుగంలో అవతరిస్తాను అని తెలిపెను. భగవంతుని అవతారాల గురించి శాస్త్రాలలో వర్ణించబడిన వివరణలను ఆచార్యులు అందరూ అంగీకరించారు. దురదృష్టవశాత్తు ఈ కలియుగంలో జనులను మోసం చేయడానికి నేనే భగవంతుణ్ణి అని కొందరు చెప్పుకుంటున్నారు. శాస్త్ర జ్ఞానం లేనివారు వారి మాటలను నమ్మి మోసపోతున్నారు. విష్ణుపురాణంలో భగవంతుని కంటే శక్తి గలవారు, సంపద గలవారు, కీర్తి గలవారు, అందం గలవారు, జ్ఞానం గలవారు మరియు వైరాగ్యం గలవారు ఎవరూ లేరు అని చెప్పబడింది. నేను భగవంతుణ్ణి అని చెప్పుకుంటున్న వారికి ఈ 6 గుణాలు ఉన్నాయో లేవో చూడాలి. ఈ 6 గుణాలు లేకపోతే అతన్ని మోసగానిగా నిర్ధారణ చేసుకోవాలి. ఇలా శాస్త్రాల ఆధారంగా భగవంతుని గురించి తెలుసుకోలేకపోతే అతనితో పాటు మనం కూడా నరకానికి వెళ్ళక తప్పదు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుని అవతారమైన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు నేను భగవంతుడను అని చెప్పుకున్నటువంటి భగవంతుడు కాదు. ఆయన స్వయం భగవానుడు అయినా తన భక్తిలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి మరియు తన భక్తిని ఇతరులకు నేర్పడానికి భక్తుని రూపంలో అవతరించెను. అందుకే ఈ అవతారాన్ని రహస్య అవతారం లేదా ఎవరికీ తెలియని అవతారం అని అంటారు. సత్యయుగంలో విష్ణువును ధ్యానించడం ద్వారా, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయడం ద్వారా మరియు ద్వాపరయుగంలో భగవంతుని పాద పద్మాలను సేవించడం ద్వారా ఏ ఫలితాన్ని పొందుతాము, కలియుగంలో కేవలం హరినామ సంకీర్తన, భజన ద్వారా అదే ఫలితాన్ని పొందవచ్చు అని భాగవతంలో చెప్పబడింది. భాగవతంలో చెప్పబడిన యుగధర్మమైన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే సంకీర్తన ఉద్యమాన్ని శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ప్రారంభించారు. చైతన్య మహాప్రభు పరంపరలో వస్తున్న భక్తులందరూ ఈ సంకీర్తన ఉద్యమాన్ని భారతదేశం అంతటా ప్రచారం చేశారు. అదేవిధంగా ఈ పరంపరంలోని భక్తివేదాంత స్వామి 1966 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును ఇస్కాన్ స్థాపించి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేశారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు గురించి పురాణాలలో ఈ విధంగా ఉన్నది. గర్గముని శ్రీకృష్ణునికి నామకరణం చేసే సమయంలో నందమహారాజుకు ఈ విధముగా తెలిపెను, నీ పుత్రుడు ప్రతి యుగంలో అవతరిస్తుండును, జన్మిస్తాడు. పూర్వకాలంలో తెల్లగా, ఎర్రగా, పసుపు మరియు రామచిలుక రంగులో అవతరించెను. శ్రీమద్భాగవతము 10వ స్కంధం 8వ అధ్యాయం 13వ శ్లోకం. ప్రహ్లాద మహారాజు భాగవతంలో నరసింహస్వామిని స్తుతించినప్పుడు చైతన్య మహాప్రభు గురించి ఈ విధముగా తెలిపెను, దేవా! ఈ ప్రకారముగా మీరు నరుడు, పశువు, ఋషి, దేవత, మత్స్యము, కూర్మము మున్నగు రూపములలో అవతరించి సమస్త లోకములను పోషించుచు దానవులను వధింతువు. స్వామి! యుగముననుసరించి మీరు ధర్మమును పరిరక్షింతువు. కాని కలియుగమున మీరు భగవంతుడనని చెప్పుకొనవు. కనుక త్రియుగ, 3 యుగములలో ప్రకటమగువారు అని తెలియబడుదువు. శ్రీమద్భాగవతము 7వ స్కంధం 9వ అధ్యాయం 38వ శ్లోకం. కలియుగంలో బుద్ధిమంతులు సంకీర్తన, భజన ద్వారా కృష్ణుని కీర్తించే భగవంతుని అవతారాన్ని పూజిస్తారు. కృష్ణుని సంకీర్తన చేసే ఈ భగవంతుని రంగు నల్లనిది కాదు. ఆయన స్వయంగా కృష్ణ భగవానుడే. ఈ భగవంతుని వెంట అనుయాయులు కూడా ఉంటారు. శ్రీమద్భాగవతము 11వ స్కంధం 5వ అధ్యాయం 32వ శ్లోకం. శ్రీ చైతన్య మహాప్రభు నామాలకు అర్థాలు. మహాభారతం అనుశాసన పర్వం. విష్ణు సహస్రనామము. సువర్ణవర్ణ, బంగారం వలె పచ్చని శరీరం కలవారు. హేమాంగ, బంగారం వలె అందంగా ప్రకాశించే శరీరంగలవారు. వరాంగ, ఉత్తమమైన శరీర అవయవాలు కలవారు. సన్యాస కృశ్చమ, సన్యాస ధర్మాన్ని స్వీకరించినవారు. నిష్ఠా శాంతి పరాయణ, అన్ని ప్రాణులను సమభావంతో చూసి భగవంతుని భక్తి నేర్పును. భవిష్యోత్తర పురాణం ప్రతి సర్గం 4, 9వ అధ్యాయం 32వ శ్లోకం. దేవతలు నారాయణుని ఈ విధంగా స్తుతించిరి, ఓ నారాయణ! మీరు బద్ధజీవుల మీది కరుణతో కలియుగంలో బంగారు రంగులో శచీదేవికి పుత్రునిగా అవతరించి మీ భక్తిని సాధన చేస్తూ అందరికీ ఆ భక్తిని నేర్పుతావు. ఈ విధంగా వివిధ పురాణాలలో తెలుపబడిన కృష్ణ భగవానుని యొక్క అవతారమైన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ప్రస్తుత బెంగాల్ రాష్ట్రంలో ఉన్న నవద్వీపంలోని మాయాపూరులో జగన్నాథమిశ్రా మరియు శచిదేవి అనే బ్రాహ్మణ దంపతులకు 1486లో అవతరించిరి. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు జన్మనామం విశ్వంభర.
శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ముందుగా లక్ష్మీప్రియను వివాహం చేసుకున్నారు. లక్ష్మీప్రియ శరీరాన్ని వదిలిన తరువాత విష్ణుప్రియను వివాహం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు భగవంతుడే అయినా లోక శిక్షణార్థం సాందీపమునిని గురువుగా స్వీకరించినట్లు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు కూడా భగవంతుడే అయినా లోక శిక్షణార్థం మధ్వ సంప్రదాయంలోని మాధవేంద్రపురి శిష్యులైన ఈశ్వరపురి నుండి హరినామ మంత్ర దీక్షను స్వీకరించిరి. 24 సంవత్సరాల వయసులో కేశవభారతి నుండి సన్యాసాన్ని స్వీకరించిరి. వీరి సన్యాసనామం శ్రీకృష్ణ చైతన్య. చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన చేస్తూ ఎంతోమంది మాయావాదులను కృష్ణ భక్తులుగా మార్చెను. చైతన్య మహాప్రభు పూరీలో 24 సంవత్సరాలు గడిపిరి. చైతన్య మహాప్రభు లీలలు చైతన్య భాగవతం, చైతన్య చరితామృతం, చైతన్య మంగళం అనే గ్రంథాలలో విస్తారంగా వర్ణించబడ్డాయి. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు జగన్నాథపురిని తన నివాస కేంద్రంగా చేసుకుని తీర్థయాత్రలకు బయలుదేరి వివిధ తీర్థక్షేత్రాలలోని కోనేరులలో స్నానాలు చేస్తూ అక్కడి అర్చామూర్తులను దర్శిస్తూ తిరుపతిలోని కోదండరామ స్వామిని దర్శించి తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించెను. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు వెంకటేశ్వర స్వామిని దర్శించిన తరువాత శ్రీకాళహస్తికి వెళ్లి అక్కడి కాళహస్తీశ్వరుని దర్శించిరి. శ్రీ నిత్యానంద ప్రభు 5000 సంవత్సరాల క్రితం ఆదిశేషుడు బలరామునిగా అవతరించెను. ఆ బలరాముడే ప్రస్తుత బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూం జిల్లాలో ఏకచక్రపురం అనే గ్రామంలో హడాయి పండితుడు మరియు పద్మావతిదేవి అనే బ్రాహ్మణ దంపతులకు 1473లో శ్రీ నిత్యానంద ప్రభుగా అవతరించిరి. పాండవులు ఈ ఏకచక్రపురంలో కొద్ది రోజులు నివసించిరి. ఆ సమయంలోనే భీముడు బకాసురుని సంహరించెను. నిత్యానంద ప్రభు యొక్క జన్మనామం కుబేర పండిత్. నిత్యానంద ప్రభు తన తోటి మిత్రులతో ఎల్లప్పుడూ రామాయణం, భాగవతం, శ్రీకృష్ణలీలలను ఆటలుగా ఆడేవారు. ఈ లీలలను నిత్యం ఎల్లప్పుడూ స్మరిస్తూ ఆడుతూ ఆనందంగా ఉండడం వలన నిత్యానంద అని పేరు వచ్చెను. ఒక సన్యాసి తీర్థయాత్రలు చేస్తూ ఏకచక్రపురంలోని హడాయి పండితుని ఇంటికి అతిథిగా వచ్చెను. హడాయి పండితు ఆ సన్యాసికి అతిథి సేవలు చేసెను. ఆ సన్యాసి తిరిగి వెళ్లేటప్పుడు హడాయి పండితునితో, నాకు తోడుగా మీ కుమారుని పంపించగలవా అని అడిగెను. హడాయి పండితు సన్యాసి మాటను కాదనలేక తన కుమారుడైన నిత్యానందను పంపించెను. 12 సంవత్సరాల వయసులో ఆ సన్యాసి వెంబడి బయలుదేరిన నిత్యానంద ప్రభు వివిధ తీర్థక్షేత్రాలను దర్శిస్తూ పండరీపురానికి వెళ్ళిరి. అదే సమయానికి మాధవేంద్రపురి కూడా తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చిరి. అప్పుడు మాధవేంద్రపురి నుండి నిత్యానంద ప్రభు దీక్షను స్వీకరించిరి. నిత్యానంద ప్రభు అక్కడి నుండి బయలుదేరి వివిధ తీర్థక్షేత్రాలను దర్శిస్తూ వెంకటాచలంలోని వెంకటేశ్వర స్వామిని దర్శించెను. తరువాత శ్రీకృష్ణ భగవానుని అవతారమైన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆధ్వర్యంలో గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించి కృష్ణ భక్తిని సాధన చేస్తూ కృష్ణుని గురించి ప్రచారం చేసెను. నిత్యానంద ప్రభు యొక్క లీలలు చైతన్య చరితామృతం, చైతన్య భాగవతం, చైతన్య మంగళంలో వివరంగా వర్ణించబడ్డాయి. శ్రీ వల్లభాచార్య. వల్లభాచార్య మధ్యప్రదేశ్లోని రాయపూర్ జిల్లాలోని చంపారణ్య అనే గ్రామంలో 1473 సంవత్సరంలో లక్ష్మణ దీక్షితులు మరియు ఎల్లమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించిరి. లక్ష్మణ దీక్షితులు వల్లభాచార్య జన్మించిన తరువాత తన స్వగ్రామమైన కృష్ణానది తీరంలోని కాంకరవాడ అనే గ్రామానికి వచ్చారు. లక్ష్మణ దీక్షితులు వల్లభాచార్యకు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన భార్య ఎల్లమ్మతో మరియు వల్లభాచార్యతో తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళెను. లక్ష్మణ దీక్షితులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత తిరుమల నుండి భగవద్ధామము వెళ్ళెను. వల్లభాచార్య తిరుమల నుండి తన తల్లితోపాటు తన స్వగ్రామానికి తిరిగి వచ్చారు. వల్లభాచార్య తరువాత తన శిష్యులతో తీర్థయాత్రలు చేస్తూ తిరుమలకు వచ్చి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వరాహ స్వామిని మరియు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిరి. శ్రీ వాదిరాజ తీర్థులు. మధ్వ సాంప్రదాయంలోని వాదిరాజ తీర్థులు 1480లో గౌరి మరియు రామాచార్య అనే దంపతులకు కర్ణాటకలోని ఉడుపికి సమీపంలో ఉన్న హూవినకెరె అనే గ్రామంలో జన్మించిరి. వాదిరాజ తీర్థులు వాగీశ తీర్థుల నుండి సన్యాసాన్ని స్వీకరించిరి. తిరుమలను దర్శించినప్పుడు ఆయనకు తిరుమల కొండ సాలిగ్రామంగా కనిపించడంతో మోకాళ్లపై కొండ ఎక్కి శ్రీనివాసునికి సాలిగ్రామ మాలను సమర్పించారు. శ్రీనివాసుని మీద ఎన్నో కీర్తనలను రచించారు. అందులోని 2 కీర్తనల భావం
ప్రకాశవంతమైన వెంకట పర్వతము నందుండే శ్రీనివాసుడు నన్ను ఎల్లప్పుడూ కాపాడుగాక. సమస్త దేవతలు శ్రీనివాసునికి దాసులై ఉన్నారు. శ్రీనివాసుడు ఎత్తైన పర్వతం మీద నిలబడి తన భక్తులను చూస్తూ కాపాడుతున్నారు. రెండు చేతులలో శంఖచక్రాలను ధరించి మూడవ చేతితో తన పాదాలను చూపిస్తున్నారు. నాలుగవ చేతితో ఎవరైతే నా పాదాలను స్మరిస్తారో వారిని ఈ భవసాగరం నుండి దాటిస్తానని అభయాన్నిస్తున్నారు. శేషుని మీద నిద్రించే నారాయణుడు ఇప్పుడు తన భక్తులను కాపాడుటకు శేషాచలంపై నిలబడెను. శేషుని అవతారమైన లక్ష్మణుని సేవలను రామావతారంలో స్వీకరించెను. శేషుని అవతారమైన బలరాముని కృష్ణావతారంలో గౌరవించెను. నారాయణుని భక్తులలో శేషుడు ఉన్నతమైన వారు. బ్రహ్మ మరియు శివాది దేవతలు శ్రీనివాసుని దాసులు. వెంకటగిరినాథుడు శ్రీనివాసుడు సమస్తానికి మూలకారణుడు. సమస్త జనుల దుఃఖాలను దూరం చేసే శ్రీనివాసునికి సరి సమానమైనవారు ఎవరూ లేరు. శ్రీనివాస, ఆనాడు నిండు సభలో ద్రౌపది ప్రార్థనను విని కాపాడినట్లుగా నా ప్రార్థనను విని నన్ను కూడా కాపాడుము స్వామి. శ్రీ పురందరదాసు. పురందరదాసు 1484లో వరదప్ప మరియు రుక్మిణి అనే దంపతులకు కర్ణాటకలో జన్మించిరి. వరదప్ప, రుక్మిణి దంపతులకు సంతానం లేనందువలన తిరుమల వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించి ఒక పుత్రుని ప్రసాదించమని ప్రార్థించిరి. వెంకటేశ్వర స్వామి దయవలన వీరికి ఒక బాలుడు జన్మించెను. స్వామి దయవలన జన్మించినందున ఆ బాలునికి శ్రీనివాస అని వెంకటేశ్వర స్వామి నామాన్ని పెట్టారు. పురందరదాసు 4,75,000 కీర్తనలు రచించిరి. వాటిలో ఇప్పుడు 1000 కీర్తనలు మాత్రమే లభిస్తున్నాయి. అందులో వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని కీర్తనలు లభిస్తున్నాయి. అందులోని 2 కీర్తనల భావం: బాధలో ఉన్న భక్తులను రక్షించడానికి గరుడునిపై వేగముగా వచ్చే భగవంతుడా, హరి, భక్తవత్సలా, దయచేసి సంసార జీవితానికి సంబంధించిన నా భయాలను, బాధలను తొలగించు స్వామి. నేను మీ దయ మరియు కరుణపై ఆధారపడుతున్నాను. ఓ భగవంతుడా, విశ్వంలోని జీవుల సృష్టి, రక్షణ, ప్రళయానికి బాధ్యత వహించేవాడా, ఈ విశ్వం యొక్క పనితీరుకు మూల కారణం మీరే అనే ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం మరియు మీ అపరిమితమైన, పవిత్రమైన గుణాలను గూర్చి పాడటం ఎంతో ఆనందంగా ఉన్నది. మీ సహస్రనామాల సంకీర్తనం ద్వారా వచ్చే ఆనందం యొక్క అమృతంలో మునిగిపోయిన దాసులు అన్నీ మరచిపోతారు మరియు వారి మనస్సును వ్యర్థమైన పనులలోకి వెళ్ళనివ్వరు. ఓ భగవంతుడా, వైనతేయుడిని వాహనముగా కలిగినవాడా, పక్షివాహన, అసురులను నాశనం చేసే భగవంతుడా, ఓ కమలము వంటి కనులు కలవాడా, దుర్యోధనుడి ఆస్థానానికి సందేశాన్ని తీసుకువెళ్లి పాండవుల గూర్చి వాదించిన ఓ కరుణామూర్తి, దయచేసి మీ దయతో నిండిన చూపులు నాపై చూపి నన్ను రక్షించు. ఓ శేషాద్రి శేఖర విభూ, మీరు భక్తులను రక్షించడంలో ఎప్పుడూ విఫలం చెందవు. జగదీశ, దయచేసి నాకు సన్మార్గం చూపండి మరియు ఈ భయానక స్థితి నుండి అధిగమింపజేయండి. దయచేసి సంసార సముద్రం నుండి నన్ను రక్షించండి. వెంకటాచలంలోని శ్రీనివాసుడు నారద మహర్షి తుమ్మురుని యొక్క దివ్య సంగీతాన్ని మరియు కమలంలో జన్మించిన తన కుమారుడైన బ్రహ్మ యొక్క ప్రశంసలను ఆస్వాదిస్తూ పద్మముల వంటి కళ్లతో మరియు శంఖచక్రాలతో ఉన్న తన చిన్మయానంద రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. శ్రీ హాథీరాం బాబాజీ. హాథీరాం బాబాజీ ఉత్తర భారతదేశం నుంచి తిరుమలకు వచ్చిన గొప్ప భక్తుడు. క్రీడల అనే గ్రామంలో, ఇది ఢిల్లీ నగరానికి 36 కిలోమీటర్ల దూరంలో కలదు. రామానంద మఠమునకు చెందిన తన గురువుగారి అనుమతితో తీర్థయాత్రలు చేస్తూ సుమారుగా 1500ల సంవత్సరంలో తిరుమలకు వచ్చెను. హాథీరాం బాబాజీ వెంకటేశ్వర స్వామితో మాట్లాడేవారు మరియు పాచికలు ఆడేవారు. పాచికలలో తన ఆటను కూడా వెంకటేశ్వర స్వామి హాథీరాం బాబాజీతో ఆడించేవారు. హాథీరాం బాబాజీని వెంకటేశ్వర స్వామి వారి గొప్ప భక్తుడుగా అందరూ గౌరవించేవారు. హాథీరాం బాబాజీతో జరిపే సంభాషణలో వెంకటేశ్వర స్వామి పలికే మాటలు వేరెవరికీ వినబడేవి కావు. కొందరు మాత్రం హాథీరాం బాబాజీ అందరి గౌరవం పొందడం కోసం వెంకటేశ్వర స్వామితో మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాడు. ఇరువురి పాచికలు తానే ఆడుతూ వెంకటేశ్వర స్వామితో ఆడుతున్నట్లు చెప్తున్నాడు అని చిత్తూరును పరిపాలించే గిరిధర రాజుకు ఫిర్యాదు చేశారు. గిరిధర రాజు హాథీరాం బాబాజీని పిలిపించి ఆయన మీద వచ్చిన ఫిర్యాదును తెలిపి, మీరు నిజంగానే వెంకటేశ్వర స్వామి వారి భక్తుడలు అయితే దానిని నిరూపించుకోవాలి. ఇక్కడ గది నిండా ఉన్న చెరుకును మరుసటి రోజు ఉదయంలోగా స్వామివారి సహాయంతో మీరు తినాలి
లేకుంటే మీకు శిక్ష తప్పదు అని చెప్పెను. చెరుకు ఉన్న గదిలో హాథీరాం బాబాజీని ఉంచి తాళం వేశారు. ఆ రాత్రి హాథీరాం బాబాజీ, స్వామీ, నేను ఈ బండెడు చెరుకులను తినలేను. నేను ఈ చెరుకులను తినకుంటే రాజు నన్ను శిక్షించును. రాజు నన్ను శిక్షించినందుకు రాజుకు పాపం వస్తుంది. అలా జరుగరాదు. జనులు నా మీద మోపిన నిందను అబద్ధం అని మీరే నిరూపించాలి అని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి నిద్రించెను. ఆ రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక ఏనుగు రూపంలో వచ్చి గదిలో ఉన్న చెరుకును మొత్తం తిని ఘీంకరించెను. అది విని నిద్రలేచిన హాథీరాం బాబాజీ ఏనుగు రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని స్తుతించెను. గదికి కాపలా ఉన్న సేవకులు రాజు వద్దకు వెళ్లి, హాథీరాం బాబాజీని బంధించిన గదిలో ఏనుగు ఘీంకరిస్తుంది అని తెలిపారు. గిరిధర రాజు వచ్చి గది తలుపులు తీయగానే ఆ ఏనుగు అందరూ చూస్తుండగా పారిపోయింది. హాథీరాం బాబాజీ ఇంకా వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూనే ఉండెను. వెంకటేశ్వర స్వామి స్వయంగా ఏనుగు రూపంలో వచ్చి చెరుకును తిన్నాడని రాజుకు అర్థమయ్యింది. గిరిధర రాజు హాథీరాం బాబాజీని శుద్ధభక్తుడు అని గుర్తించి, వెంకటేశ్వర స్వామి మందిరానికి అధికారిగా నియమించి, హాథీరాం బాబాజీని తన గురువుగా స్వీకరించి, వెంకటేశ్వర స్వామికి ఎన్నో సేవలు చేసెను. హాథీరాం బాబాజీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవలో అప్పుడే పిండిన ఆవు పాలను మరియు వెన్నను నైవేద్యం సమర్పించి హారతిని ఇచ్చేవారు. ఇప్పటికీ హాథీరాం బాబాజీ శిష్యులు తిరుమలలోని హాథీరాం బాబాజీ మఠం నుండి పాలను, వెన్నను బంగారు పళ్ళెంలో తీసుకొని స్వామివారి సుప్రభాత సేవకు తీసుకువెళతారు. ఆలయ పూజారులు వాటిని వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారు. హాథీరాం బాబాజీని వెంకటేశ్వర స్వామి స్వయంగా ఏనుగు రూపంలో వచ్చి రక్షించెనని మరియు గిరిధర రాజు హాథీరాం బాబాజీ వారి శిష్యుడు అయ్యారని తెలుసుకున్న ప్రజలు హాథీరాం బాబాజీని దర్శించడానికి వేల సంఖ్యలో వస్తుండేవారు. తిరుమలలో ఉన్న తన మఠానికి భక్తుల తాకిడి ఎక్కువ కావడం వలన హాథీరాం బాబాజీ పాపనాశనానికి వెళ్లే దారిలో గోగర్భ తీర్థం మరియు ఆకాశగంగకు మధ్యలో వేణుగోపాల స్వామి మందిరాన్ని స్థాపించి అక్కడే వేణుగోపాల స్వామిని సేవించసాగెను. ఇక్కడ హాథీరాం బాబాజీ రాయ అనే చెట్టు ఆకులను మాత్రమే తినేవారు. ఇప్పటికీ అక్కడ ఆ చెట్టు ఉంది. ఆ చెట్టు ఆకులను మనం కూడా తినవచ్చు. హాథీరాం బాబాజీ ఒకానొక దీపావళి ముందు రోజున వేణుగోపాల స్వామి మందిర ప్రాంగణంలో జీవ సమాధి చెందారు. ప్రతి సంవత్సరం హాథీరాం బాబాజీ జీవ సమాధి చెందిన రోజున తిరుమలలోని హాథీరాం బాబాజీ మఠం నుండి లడ్డుగోపాల విగ్రహాన్ని హాథీరాం బాబాజీ సమాధి వద్దకు తీసుకువచ్చి ఉత్సవం జరిపి పూజిస్తారు. పూర్వం హాథీరాం బాబాజీని కేవలం బాబాజీ అని పిలిచేవారు. అయితే వెంకటేశ్వర స్వామి ఏనుగు రూపంలో వచ్చి రక్షించినందున హాథీరాం బాబాజీగా ప్రసిద్ధి చెందారు. హాథీ అంటే ఏనుగు మరియు రామ్ అంటే ఆనందాన్ని ఇచ్చేవారు అని అర్థం. హాథీరాం అంటే ఏనుగు రూపంలో వచ్చి బాబాజీకి ఆనందాన్ని కలిగించినవారు అని అర్థం. శ్రీ కనకదాసు కనకదాసు కర్ణాటకలోని కాగినెలె అనే గ్రామంలో 1509లో జన్మించారు. కనకదాసు భూమిని దున్నుతున్నప్పుడు బంగారం లభించెను. ఆ బంగారంతో తన గ్రామంలోనే మందిరాన్ని కట్టించి ఆది కేశవమూర్తిని ప్రతిష్ఠించెను. ఆయన ఈ దేవాలయంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామికి జరిగే పూజా పద్ధతిని ప్రారంభించారు. కనకదాసు వ్యాసరాయుల వారి శిష్యుడు. కనకదాసు తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించాలని బయలుదేరెను. తనను పూజించే పూజారి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నా భక్తుడు కనకదాసు వస్తున్నాడు. నీవు కొండ క్రిందికి వెళ్లి నా తీర్థ ప్రసాదాలను ఇచ్చి ఆహ్వానించు అని తెలిపెను. పూజారులు కొండ దిగి మెట్ల దగ్గర నిలబడి వచ్చే వారందరితో, కనకదాసు మీరేనా అని అడుగుతున్నారు. అదేవిధంగా కనకదాసును కూడా అడిగారు. కనకదాసు ఎందుకు అలా అడుగుతున్నారని అడుగగా, రాత్రి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి నా భక్తుడు కనకదాసు వస్తున్నాడు. నా తీర్థప్రసాదాలను ఇచ్చి ఆహ్వానించమన్నారు. అందువలన అందరినీ అడుగుతున్నాం అని పూజారులు సమాధానం తెలిపారు. కనకదాసు తనను అందరూ గౌరవిస్తారని మనసులో అనుకొని, ముందు వెళ్లే వారి వెనుక నుండి వచ్చేవారి ముందు వెళుతున్నారు అని తెలిపి వెళ్ళిపోయెను. కనకదాసు వెంకటాచలం వెళ్లి అక్కడి వివిధ తీర్థాలలో స్నానాలు చేసి వరాహస్వామిని, వెంకటేశ్వర స్వామిని దర్శించి, ఓ శ్రీహరి! మీరు ముక్తిని ఇచ్చేవారు మరియు పరమాత్ముడవు. నేను నరజన్మను ఎత్తిన పురుగును, పాపాత్ముడను. ఈ మాయాజాలంలో చిక్కుకున్న ఈ శరీరం మీదే. ఓ వెంకటేశ్వర స్వామి! మీరు స్వతంత్రులు.
నన్ను మీ దాసానుదాసుల సేవకునిగా చేసి ఈ జన్మ మృత్యువుల నుండి ఉద్ధరింపుము అని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించెను. శ్రీ రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి 1595 సంవత్సరంలో తిమ్మన్నభట్టు మరియు గోపికాంబ అనే దంపతులకు తమిళనాడులోని భువనగిరి పట్టణంలో జన్మించిరి. తిమ్మన్నభట్టు గోపికాంబలకు సంతానం లేనందువల్ల తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని సంతానాన్ని ప్రసాదించమని ప్రార్థించిరి. వెంకటేశ్వర స్వామి దయవలన వారికి రాఘవేంద్ర స్వామి జన్మించెను. వెంకటేశ్వర స్వామి దయవలన జన్మించినందువల్ల ఆ దంపతులు తమకు జన్మించిన కుమారునికి వెంకటనాథుడు అని వెంకటేశ్వర స్వామి నామాన్ని పెట్టిరి. ఈ వెంకటనాథుడు మధ్వ సాంప్రదాయంలోని సుధీంద్రతీర్థుల వద్ద సన్యాసాన్ని తీసుకున్నారు. సన్యాసనామం రాఘవేంద్ర తీర్థులు. ఈ రాఘవేంద్ర తీర్థులకే రాఘవేంద్ర స్వామి అని పేరు వచ్చెను. సన్యాసం స్వీకరించిన తరువాత తన శిష్యులతో తీర్థయాత్రలను చేస్తూ అక్కడి తీర్థాలలో స్నానాలు చేస్తూ అక్కడి మూర్తులను దర్శిస్తూ తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించిరి. శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ దేవరాయలు 1509లో కర్ణాటకలోని హంపిలో జన్మించిరి. శ్రీకృష్ణ దేవరాయలు తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించెను. శ్రీకృష్ణ దేవరాయలు రత్నాల కిరీటాన్ని, 2 బంగారు పళ్ళాలను, 25 వెండి పళ్ళాలను, బంగారు ఆభరణాలను, గోవులను మరియు గ్రామాలను స్వామికి కానుకలుగా సమర్పించారు. భక్త శిరోమణి తరిగొండ వెంగమాంబ. తిరుపతికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయల్పాడు మండలంలోని తరిగొండ గ్రామంలో నివసించే మంగమ్మ మరియు కానాల కృష్ణయ్య దంపతులకు 1730 సంవత్సరంలో వెంగమాంబ జన్మించెను. 5 కుమారులు జన్మించిన పిదప కృష్ణయ్య తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించి తనకు ఒక కుమార్తెను ప్రసాదించమని ప్రార్థించెను. వెంకటేశ్వర స్వామి కృప వలన జన్మించినందున కుమార్తెకు వెంకమ్మ అని నామకరణం చేశారు. ఇంటి వద్దనే పెద్దల నుండి భాగవతం, రామాయణం మరియు వెంకటేశ్వర స్వామి లీలలు వినిన వెంకమ్మ చిన్న వయసు నుండే వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఉండేను. తాను ఎవరితోనూ అంతగా మాట్లాడేది కాదు. అందువలన వెంకమ్మకు దెయ్యం పట్టిందని భావించేవారు. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వెంకమ్మకు వెంకటాచలపతి అనే యువకునితో వివాహం చేశారు. వివాహం అయిన కొద్ది రోజులకే వెంకటాచలపతి మరణించినందువలన వెంకమ్మ స్వంత గ్రామానికి తిరిగి వచ్చెను. వెంకమ్మ ఇంటి వద్దనే ఉంటూ వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేస్తూ ఉండేను. వెంకటేశ్వర స్వామి గురించి కీర్తనలు రచించేది మరియు వాటిని చక్కగా పాడుకునేది. వెంకమ్మ భక్తిని చూసి అందరూ ఆమెను భక్తితో వెంగమాంబ అని పిలిచేవారు. అలా వెంకమ్మ వెంగమాంబగా ప్రసిద్ధి చెందెను. వెంగమాంబ ప్రతిరోజూ తరిగొండ గ్రామంలోని ఆంజనేయ స్వామి మందిరంలో ఉన్న నరసింహస్వామిని పూజిస్తూ తులసి మరియు పూలమాలలు అర్పిస్తూ నరసింహస్వామిని ధ్యానిస్తుండేను. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి మందిర పూజారి ఇది సహించలేకపోయేవారు. ఒకరోజు ఆ పూజారి వెంగమాంబ ధ్యానం చేస్తున్నప్పుడు కోపంతో ఏ పుణ్యక్షేత్రానికో వెళ్ళవచ్చు కదా, ఎప్పుడు ఇక్కడే ఉండి ఎందుకు మా ప్రాణాలు తీస్తావు అని ఆగ్రహించి వెంగమాంబను జుట్టు పట్టుకొని బయటకులాగి మందిరం నుంచి గెంటివేశారు. వెంగమాంబ క్రోధంతో పూజారిని చూడగానే అతను భయపడి వెంగమాంబ కాళ్ల మీద పడి క్షమించమని కోరుకున్నాడు. ఆమె శాంతించింది. ఆమె పూజారి పలుకులను దైవ ప్రేరణగా భావించి తిరుమలకు వెళ్లి అక్కడే నివసించాలని నిశ్చయించుకొని తిరుమలకు వెళ్ళెను. అప్పటికి ఆమె వయసు 21 సంవత్సరాలు. తిరుమలకు చేరిన వెంగమాంబ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ధ్యానిస్తూ కీర్తనలు పాడుతూ కాలం గడుపసాగెను. వెంగమాంబ తిరుమలలో నివసించుటకై వెంకటేశ్వర స్వామి తనను పూజించే ఆత్మ రామదాసు ద్వారా ఒక గుడిసెను కట్టించెను. వెంకటేశ్వర స్వామివారి వంటశాల నుండి కావాల్సిన వంట సరుకులు వెంగమాంబకు అందేలా రామదాసు ఏర్పాటు చేసెను. వెంగమాంబ వెంకటేశ్వర స్వామి మీద కీర్తనలు పాడేది. వెంగమాంబ భక్తిని చూసిన అన్నమాచార్య వంశస్థులు తిరుమల కొండపై ఉన్న తమ ఇంటిలో ఒక గదిని వెంగమాంబ కొరకు ఇచ్చి ఉండమన్నారు. వెంగమాంబ అందుకు ఒప్పుకొనెను. ఇక్కడ వెంగమాంబ ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో వెంకటేశ్వర స్వామి సేవ కొరకై తులసితోటను పెంచుచుండెను. ఈ సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వం అక్కారాం దీక్షితులను వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన పూజారిగా నియమించారు. అక్కారాం దీక్షితుల ఇల్లు వెంగమాంబ పెంచే తులసి తోట ప్రక్కనే ఉండేది. వెంగమాంబను గౌరవించినంతగా భక్తులు తనను గౌరవించడం లేదని అక్కారాం దీక్షితులు వెంగమాంబ పట్ల అసూయ కలిగి ఉండేవాడు.
వెంగమాంబ పెంచుతున్న తులసి తోటలో తరచూ ఎంగిలి విస్తరాకులను వేసేవాడు. వెంగమాంబ ఎన్నిసార్లు తెలిపినా అలాగే చేసేవాడు. ఒకరోజు వెంగమాంబ తులసితోటలో ధ్యానం చేస్తున్నప్పుడు అక్కారాం దీక్షితులు వెంగమాంబ మీద కావాలని ఎంగిలి విస్తరాకులను పడవేశాడు. వెంగమాంబ క్రోధంతో, నీవు మరియు నీ వంశంలోని వారందరూ ఈ క్షణమే రక్తం కక్కుకుని మరణింతురుగాక అని పలకగానే అక్కారాం దీక్షితులతో పాటుగా కుటుంబంలోని వారందరూ అక్కడికక్కడే మరణించారు. ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వం మరొక పూజారిని నియమించారు. క్రొత్తగా వచ్చిన పూజారి కూడా వెంగమాంబ యందు అసూయ కలిగి ఉండెను. ఒకసారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఆలయ పూజారి వెంగమాంబను నిందించడంతో వెంగమాంబ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లడం ఆపివేసెను. బ్రహ్మోత్సవాలలో 9వ రోజున వెంకటేశ్వర స్వామి రథం వెంగమాంబ ఇంటి ముందు నిలిచిపోయెను. ఎన్ని ప్రయత్నాలు చేసినా రథం కదలలేదు. కొబ్బరికాయలు కొట్టినా, గుమ్మడికాయలు కొట్టినా, నిమ్మకాయలు కోసి పెట్టినా రథం మాత్రం కదలలేదు. వెంగమాంబకు ఎవరో అపచారం చేసినందువలననే రథం వెంగమాంబ ఇంటి ముందు నిలిచిపోయెనని భావించి భక్తులందరూ వెంగమాంబను తమ తప్పులు క్షమించి రథం కదిలేలా చేయమని ప్రార్థించారు. వెంగమాంబ రథం వద్దకు వచ్చి వెంకటేశ్వర స్వామికి ప్రణామాలు చేసి హారతి ఇచ్చిన తరువాత రథం కదిలింది. వెంగమాంబను దర్శించడానికి నిత్యం అనేక మంది భక్తులు వస్తుండడం వలన వెంగమాంబ ధ్యానానికి ఇబ్బంది కలిగేది. వెంగమాంబ వెంకటేశ్వర స్వామితో, నన్ను మీ లోకానికి తీసుకువెళ్ళు స్వామి అని ప్రార్థించెను. వెంకటేశ్వర స్వామి వెంగమాంబతో, తిరుమలపై ఉన్న తుంబురు తీర్థం వద్ద ఒక గుహ ఉన్నది. అక్కడ ఎవరికీ తెలియకుండా నివసించు. ప్రతిరోజు రాత్రి వేళలో సొరంగ మార్గమున నా ఆలయానికి వచ్చి నన్ను పూజింపుము అని తెలిపెను. వెంగమాంబ వెంకటేశ్వర స్వామి చెప్పిన విధంగా తుంబురు తీర్థంలోని గుహలో ఉంటూ ప్రతిరాత్రి ఆలయానికి చేరి వెంకటేశ్వర స్వామిని పూజించేది. ఇలా జరుగుచుండగా ఆలయంలో తాము రాత్రి ఉంచిన పూజా సామగ్రి మరుసటి రోజు ఉదయానికి పెట్టిన చోట లేకపోవడం గమనించిన ఆలయ పూజారులు ఈ విషయానికి ఆలయ అధికారులకు తెలిపారు. ఆలయ అధికారులు కొంతకాలంగా వెంగమాంబ కనబడడం లేదు. ఆమె తిరుమలలోనే ఎక్కడో ఉండి రహస్యంగా రాత్రి వేళలో ఆలయంలోనికి ప్రవేశించి పూజలు చేస్తుండవచ్చు. అందువలన మీరు ఆశ్చర్యపడరాదు అని తెలిపారు. ఒక రాత్రి ఆలయ పూజారి ఒకరు వెంకటేశ్వర స్వామి మందిరంలో రహస్యంగా దాగి ఉండెను. ఆ రాత్రి వెంకటేశ్వర స్వామి సేవకై వచ్చిన వెంగమాంబను చూచి అతను భయంతో మూర్ఛపోయాడు. ఉదయం ఇతర పూజారులు వచ్చి అతనిని లేపిన తరువాత జరిగింది తెలిపెను. ఒకనాడు కుష్టు వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి తన బాధను భరించలేక వెంకటేశ్వర స్వామిని దర్శించి చనిపోవాలని తిరుమలకు వచ్చెను. వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా అతనికి అనుమతించలేదు. ఇక అతను ఆత్మహత్య చేసుకొనుటకు తుంబురు తీర్థానికి వెళ్ళెను. ఆత్మహత్య చేసుకునే ముందు గోవిందా, వెంకటేశ, శ్రీనివాస, బాలాజీ, నన్ను జన్మ మృత్యువుల నుండి కాపాడు స్వామి అని గట్టిగా ప్రార్థించెను. అది విన్న వెంగమాంబ తాను ఉంటున్న గుహ నుండి బయటకు వచ్చి అతని దీన స్థితిని చూసి, నీ కుష్ఠురోగం తగ్గుతుంది. నన్ను ఇక్కడ చూసినట్లు ఎవరికీ చెప్పకు. ఎవరికైనా చెబితే తల పగిలి మరణిస్తావు అని తెలిపి కళ్ళు మూసుకోమంది. అతను కళ్ళు మూసుకోగానే తిరుమలలోని స్వామి పుష్కరిణి నుండి అతను బయటకు వచ్చాడు. అతని రోగం పూర్తిగా నయమైనది. ఎందరు అడిగినా తన కుష్ఠు వ్యాధి ఎలా తగ్గెనో అతను చెప్పలేదు. జరిగిన అద్భుతం వలన అందరూ అతనిని గౌరవిస్తూ ఉండేవారు. కొద్ది రోజుల తరువాత అతను వెంగమాంబను తుంబురు తీర్థం వద్ద కలిసిన విషయానికి తెలిపెను. అలా తెలిపిన వెంటనే తల పగిలి మరణించాడు. వెంగమాంబ తుంబురు తీర్థం వద్ద ఉందని తెలియడం వలన భక్తులు పెద్ద సంఖ్యలో వెంగమాంబను దర్శించసాగారు. తుంబురు తీర్థం వద్ద భక్తుల తాకిడి భరించలేక వెంగమాంబ మళ్లీ తిరుమల ఆలయం దగ్గరకు వచ్చేసెను. కొద్ది రోజుల తరువాత వెంకటేశ్వర స్వామితో, స్వామి, భక్తుల తాకిడిని భరించలేకున్నాను. నన్ను మీ లోకానికి తీసుకువెళ్ళండి అని ప్రార్థించెను. వెంకటేశ్వర స్వామి, నీవు జీవసమాధిలోనికి వెళ్ళుము అని తెలిపెను. తిరుమలలోని వరాహస్వామి మందిరం ప్రక్కన ఉన్న అన్నమాచార్య వంశస్థుల ఇంటి వెనుక తులసి తోటలో సమాధిని కట్టించుకుని వెంగమాంబ ఆ సమాధిలోనికి వెళ్ళిపోయెను. ఇప్పటికీ అక్కడ వెంగమాంబ సమాధిని మనం దర్శించవచ్చు. శ్రీ త్యాగరాజు. శ్రీరాముని భక్తుడు అయిన త్యాగరాజు 1767లో రామబ్రహ్మం మరియు సీతమ్మ అనే దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాలో జన్మించారు.
ఒకసారి త్యాగరాజు తన శిష్యులతో తీర్థయాత్రలు చేస్తూ తిరుమలకు వచ్చిరి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లేసరికి పూజారులు మందిరానికి తెర వేశారు. త్యాగరాజు యొక్క శిష్యులు పూజారులతో తెరతీసి దర్శనాన్ని కలిగించమని ప్రార్థించారు. పూజారులు, శాస్త్ర నియమానుసారం తెరవేసిన తరువాత తీయరాదు, అందువలన మేము తెరను మరల తీయము అని తెలిపిరి. అప్పుడు త్యాగరాజు, ఓ తిరుమల వెంకటరమణ, నాలోని అజ్ఞానం అనే తెరను తొలగించుము స్వామి. ఓ పరమపురుషా, ధర్మానికి మోక్షానికి దూరంగా తీసుకువెళుతున్న ఈ అజ్ఞానం అనే తెరను నాలో నుండి తొలగించుము. ఈ అజ్ఞానం ఏ రీతిగా ఉన్నదంటే ఆకలిగొన్న చేప ఎరవేసిన ఆహారం కోసం వెళ్లి మరణించునట్లుగా, భుజించు వేళ ఈగ ఇబ్బంది కలిగించినట్లు, హరిధ్యానము చేసెడి వేళ మనస్సు అత్యల్పుల వద్దకు పోయినట్లుగా ఉన్నది. వేటగాని వలను గుర్తించలేక జంతువులు వలలో ఇరుక్కుపోయినట్లు, నేను అహంకారం మరియు అజ్ఞానం అనే వలలో ఇరుక్కుపోయాను. వెంకటరమణ, దయతో నన్ను అనుగ్రహించి అహంకారం మరియు అజ్ఞానం అనే తెరను తొలగించుము స్వామి అని కీర్తన పాడగానే తెర తెరుచుకుంది. అక్కడి భక్తులందరూ ఆనందంతో త్యాగరాజుతోపాటు వెంకటేశ్వర స్వామిని దర్శించిరి. కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమదే సి. భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమదే సి. భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద రజని మరియు గౌరమోహన్ డే అనే దంపతులకు కలకత్తాలో 1896లో జన్మించారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాద నుండి హరినామ దీక్షను, శ్రీల భక్తి ప్రజ్ఞా కేశవ స్వామి మహారాజు నుండి సన్యాసాన్ని స్వీకరించారు. 1966 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును ఇస్కాన్ స్థాపించారు. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయాన్యజతో మఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి కీర్తనాత్. సత్యయుగంలో విష్ణువును ధ్యానించడం ద్వారా, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయడం ద్వారా, ద్వాపరయుగంలో భగవంతుని పాద పద్మాలను సేవించడం ద్వారా ఏ ఫలితాన్ని పొందుతామో, కలియుగంలో కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా అదే ఫలితమును పొందవచ్చు. శ్రీమద్భాగవతము మార్చి 1252. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం. నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే. 16 నామాలు కలిగిన ఈ హరే కృష్ణ మహామంత్రం ఈ కలియుగంలోని అన్ని దోషాలను తొలగిస్తుంది. 4 వేదాలలో వెతికిన ఇంతకంటే సులభమైన మార్గం వేరొకటి లేదు. కలిసంతరణ ఉపనిషత్. శ్రీల ప్రభుపాద ఈ విధంగా శాస్త్రాల ఆధారంగా మానవజన్మ భగవంతుడిని అర్థం చేసుకునేందుకు ఉద్దేశించబడింది, విచ్చలవిడిగా జంతువులాగా గడిపేందుకు కాదు. భక్తి ద్వారానే భగవంతుని అర్థం చేసుకోగలం అని ప్రపంచమంతటా తిరుగుతూ ప్రచారం చేశారు. శ్రీల ప్రభుపాద అలా ప్రచారం చేస్తూ ఏప్రిల్ 25, 1974లో హైదరాబాదు నుండి విమానంలో తిరుమలకు వెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహకులు శ్రీల ప్రభుపాదను మరియు వారి భక్త బృందమును గౌరవంగా స్వాగతించి, వారి వసతికై 2 గదులను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి రోజుకు 15,000 మంది వచ్చేవారు. అందువలన దర్శనానికి చాలా సమయం వేచి ఉండవలసి వచ్చేది. కానీ దేవస్థానం వారు శ్రీల ప్రభుపాదను మరియు వారి భక్త బృందాన్ని నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్లారు. దర్శనానికి వేచి ఉన్న భక్తులు గోవిందా గోవిందా అని పలుకుచున్నారు. కానీ శ్రీల ప్రభుపాద వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు గోవిందం ఆదిపురుషం తమహం భజామి అనే కీర్తనను పాడారు. తరువాత గదిలో ఉన్నప్పుడు శ్రీల ప్రభుపాద తన శిష్యులతో ప్రభుత్వం వ్యతిరేక ప్రచారం చేస్తున్నప్పటికీ కోట్లాది జనులు బాలాజీ దర్శనానికి వెళ్లడమనేది భగవంతుడి పట్ల జనసామాన్యానికి ఉన్న విశ్వాసానికి ఒక రుజువు వంటిది. నిజానికి జనులు తమ భౌతిక బాధల నుండి ఉపశమనం లేదా ధనం కొరకు భగవంతుడిని దర్శించడానికి వస్తున్నప్పటికీ వారందరూ గోవింద అనే భగవంతుని దివ్యమైన నామాన్ని కీర్తిస్తున్నారు అని అన్నారు. తిరుమలలోని వసతి ఏర్పాట్లను చూసిన శ్రీల ప్రభుపాద తన శిష్యులతో అద్భుతమైన వసతి సౌకర్యాలను కలిగిస్తూ బంగారు గోపురాలతో ప్రకాశిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి మందిరం వంటి మందిరాలను మనం కూడా నిర్మించాలి అని తెలిపారు. శిష్యులు శ్రీల ప్రభుపాదని వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని ఎందుకు అంటారు అని అడగగా, బాలాజీ అంటే చిన్న పిల్లవాడు అని అర్థం. ఇక్కడున్న వెంకటేశ్వర స్వామిని కృష్ణుని భావనలో
బాలాజీ అని అంటారు అని శ్రీల ప్రభుపాద తెలిపారు. ఒకరోజు తిరుపతి ఆలయ అధికారి ఒకరు శ్రీల ప్రభుపాదని సందర్శించిన సమయంలో ప్రతి నెల హుండీలో 40 లక్షల రూపాయలు వస్తున్నాయి అని తెలిపారు. శ్రీల ప్రభుపాద ఏ విధంగా ఆ ధనాన్ని ఖర్చు చేస్తారు అని అడగగా అతను ఎక్కువ భాగం భవనాల పునర్నిర్మాణానికి వినియోగించబడుతుంది అని చెప్పగా శ్రీల ప్రభుపాద ఆలయ పునర్నిర్మాణం మంచిదే కానీ కృష్ణుడి సందేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడం ఉత్తమమైనది. బాలాజీ అంటే కృష్ణుడు. కృష్ణుని సందేశం వ్యాపించాలి. ఆ కృష్ణుడే చైతన్య మహాప్రభువుగా అవతరించి మనకు ఎలా భక్తిని సాధన చేయాలో తెలిపిరి. లండన్ దేశంలో ప్రచారం లేకపోవడం వలన అనేక చర్చిలు పాడుబడ్డాయి. మందిరాలను ప్రచారం కోసమే నిర్మించాలి అని తెలిపిరి. ప్రక్కనే ఉన్న పూజారి ప్రగల్భాలు పలుకుతూ మేము మరొక మందిరాన్ని నిర్మిస్తున్నాము, దానిలో పంచోపాసన మాయావాద పద్ధతిలో శంకరాచార్య సూచించిన 5 విగ్రహాల పూజ విధానం ప్రారంభిస్తున్నాం అని తెలిపెను. శ్రీల ప్రభుపాద ఆశ్చర్యంతో మీ సాంప్రదాయ ఆచార్యుడైన రామానుజాచార్య ఎన్నడూ పంచోపాసన సూచించలేదు కదా అని అన్నారు. శ్రీల ప్రభుపాద అక్కడ ఉన్న 2 రోజుల వ్యవధిలో రోజుకు 3-4 సార్లు బాలాజీ దర్శనానికి వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి అక్కడి పూజారులు శ్రీల ప్రభుపాదను నేరుగా గర్భగుడి దగ్గరకు తీసుకువెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంతసేపైనా చేసుకునే అవకాశం కల్పించారు. శ్రీల ప్రభుపాద తిరుమల నుండి వెళ్లిన నెల రోజులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికి ఈ విధంగా ఉత్తరాన్ని వ్రాశారు. ఇటీవల 2 రోజుల పాటు తిరుమలకి వచ్చిన సందర్భంలో నా పట్ల మరియు మా శిష్యులు హరేకృష్ణ ఉద్యమ సభ్యుల పట్ల మీరు చూపిన ఆదరాభిమానాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు బాలాజీని దర్శించడానికి కల్పించిన అవకాశాన్ని మేము ఎన్నటికీ మరచిపోలేము. మా అమెరికా మరియు ఐరోపా దేశస్థుల అనుయాయులకు అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే లభించే ఇటువంటి అవకాశం పట్ల వారు పూర్తి సంతృప్తులై ఉన్నారు. అవకాశం ఉంటే మళ్లీ మేము తిరుమల వచ్చి బాలాజీని దర్శించాలని అనుకుంటున్నాము. తిరుపతి యాత్రికులుగా వచ్చే మా సంఘ సభ్యుల కొరకు మేము ప్రత్యేక కుటీరం నిర్మించాలనుకుంటున్నాము. అందుకొరకు అమ్మకానికిగాని లేదా దానంగా ఎవరైనా స్థలం ఇవ్వడానికిగాని సిద్ధంగా ఉంటే మాకు తెలియజేయగలరు. ఈ విషయంలో ఏదైనా సలహాను ఇవ్వగలరు. మీ అద్భుతమైన ఆతిథ్యానికి మరొకసారి మా కృతజ్ఞతలు. మీ శ్రేయోభిలాషులు సి భక్తివేదాంత స్వామి. స్థలం విషయంలో తిరుమల అధికారిని శ్రీల ప్రభుపాదుల శిష్యులు కలిసినప్పుడు దేవస్థానం వారు అలిపిరిలో స్థలాన్ని దానం చేశారు. శ్రీల ప్రభుపాద యొక్క శిష్యులు అక్కడ శ్రీ శ్రీ రాధా గోవింద మందిరాన్ని నిర్మించారు. ఒకసారి శ్రీల ప్రభుపాద హైదరాబాదులో 7 మంత్రులను కలుసుకున్నప్పుడు వారితో మానవ జన్మ యజ్ఞం కోసం భగవంతుని అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడింది. మీకు దగ్గరలో ఉన్న తిరుమలలో బాలాజీ మందిరం ఉన్నది. బాలాజీకి ఎంతో ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం బాలాజీ సంతృప్తికే వినియోగించాలిగాని ఇతర కార్యాలకు వాడకూడదు. భగవంతుని జ్ఞానం లోపించి ఎందరో బాధపడుతున్నారు. కనుక భగవంతుని జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి ఆ ఆదాయాన్ని ఖర్చు చేయాలి. ప్రజలు బాలాజీకి ఎంతో ధనాన్ని సమర్పిస్తున్నారు. ఆ ధనాన్ని భగవద్గీతలో తెలుపబడిన రహస్యమైన జ్ఞానాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేయడానికే వాడాలి. ఇదే శ్రీ చైతన్య మహాప్రభు ఉద్దేశ్యం. చైతన్య మహాప్రభు ఇలా తెలిపెను, నా ఆజ్ఞతో మీరందరూ గురువులై ఇతరులకు శ్రీకృష్ణుని ఉపదేశాలను ప్రచారం చేయండి. అందువలన భగవద్గీత మరియు భాగవతంలో తెలిపిన విధంగా శ్రీకృష్ణుని ఆజ్ఞలను ప్రతి ఒక్కరూ పాటించేలా చేయండి. ఈ విధంగా గురువుగా మారి ప్రతి ఒక్కరికీ విముక్తిని కలిగించడానికి ప్రయత్నించండి. శ్రీకృష్ణుని సందేశం అయిన భగవద్గీతను బోధిస్తే భారతదేశానికి కీర్తి లభిస్తుంది. బాలాజీ ధనాన్ని కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి వినియోగించాలేగాని ఇతర ప్రయోజనాల కోసం వినియోగించరాదు. మీరు బాలాజీకి చాలా గొప్ప భక్తులు. అందువలన ప్రభుత్వం బాలాజీ శ్రీకృష్ణుని బోధనాల ప్రకారం మరియు వారి మార్గదర్శకత్వంలో నడపబడాలని నా కోరిక, అదే నా విన్నపం అని తెలిపిరి. శ్రీల ప్రభుపాద భగవద్గీత 13వ అధ్యాయం 15వ శ్లోక ప్రవచనంలో భగవంతునికి రూపమే లేదని మాయావాదులు అనుకుంటారు. భగవంతునికి ఇంద్రియాలు లేకుంటే నిరాకారుడు, రూపం లేనివాడు అవుతాడు. కృష్ణుడు నేను ప్రతిదీ వినగలను, చూడగలను అని తెలిపెను. కావున కృష్ణునికి కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు ఇలా అన్ని ఇంద్రియాలు ఉన్నాయనే కదా అర్థం. భగవంతుని అవయవాలు భౌతికమైనవి కావు.
మనం భౌతిక వస్తువులను చూడడం వలన మనం తనను చూడగలిగేలా భగవంతుడు అర్చారూపంలో దర్శనమిస్తున్నారు. అర్చామూర్తిని రాయి అని, గురువును సామాన్య వ్యక్తి అని అనుకునేవాడు గాడిదతో సమానం అని శాస్త్రంలో చెప్పబడింది. రామానుజాచార్య, మధ్వాచార్యుల వంటి గొప్ప ఆచార్యులు వేల సంఖ్యలో మందిరాలను స్థాపించారు. ఇప్పటికీ తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని వేల మంది దర్శిస్తున్నారు. వారందరూ మూర్ఖులని అర్థమా? వారు రాయిని చూడడానికి వెళుతున్నారా? అర్చారూపంలో ఉన్న భగవంతుని చూడడానికి మనం ముందుగా భక్తునిగా మారాలి. అప్పుడే ఆ రాయిలో మనం భగవంతుని చూడగలం అని తెలిపిరి. రచయిత పరిచయము. శ్రీనివాస సేవానంద దాసు 2004 నుండి 2009 వరకు తిరుపతి ఇస్కాన్ మందిరంలోనూ, 2010 నుండి 2012 వరకు భీమవరంలోని ఇస్కోన్ మందిరంలోనూ అనేక సేవలు చేశారు. 2010 సంవత్సరంలో పరమ పూజ్య శ్రీ భక్తి వికాస స్వామి మహారాజు నుండి దీక్షను స్వీకరించి ఆయన యొక్క ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరిలోనూ హరినామ సంకీర్తన అనే పాదయాత్రలో 2013 నుండి 2020 వరకు పాల్గొన్నారు. ఆ పాదయాత్ర 2021లో తెలంగాణ నుండి గుజరాత్లోని భరూచ్ ఇస్కాన్ మందిరానికి రావడం జరిగింది. ఆయన కూడా పాదయాత్రతో పాటు భరూచ్కు వచ్చి ఈనాటికి పాదయాత్రలో సేవలు కొనసాగిస్తున్నారు. శ్రీనివాస సేవానంద దాసు. చరవాణి సంఖ్య 954,22,09,593.